హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రైస్ రవ్వతో బాంబినో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ గైస్. మీకు జనరల్ స్టోర్లో కానీ లేకపోతే గ్రాసరీ స్టోర్ ఏదైనా సరే అవైలబుల్గా ఉంటుంది. ఇది కొంచెం కొత్తగా కూడా ఉంటుంది. దీంతో ట్రై చేయండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 2 గ్లాస్ అన్ని వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది సేమ్ మన బాంబినో లాగానే మనం వాటర్లో బాగా ఉడికించుకోవాలి. వాటర్లో బాగా ఉడికిన తర్వాత చూసారు కదా, ఇది ఉడికిన తర్వాత ఈ వాటర్ అన్నీ మనము ఇట్లా ఒక జాలీలో యాడ్ చేసుకుంటే వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోనే కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో కొన్ని పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి గైస్. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌనిష్ అయిన వరకు కలుపుకొని కొంచెం బ్రౌనిష్ అయిన తర్వాత ఇందులో 2 ఒట్టిమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి. ఒట్టిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇవి ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గైస్. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు రొటీన్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ వాటర్ పోయేందుకు పక్కన పెట్టుకున్నాం కదా, ఇది యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, మన వేడి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై గైస్.